సో గాయ్స్ మళ్ళీ ఇంకొక మైన్క్రాఫ్ట్ వీడియోకి అయితే స్వాగతం. ఇప్పుడైతే చీకటి అయిపోయినాయి, సారీ నోట్లేం వెళ్ళిపోయింది గాయ్స్. ఇప్పుడైతే చీకటి అయిపోయింది అనమాట. మీరు చాలామంది మా ఫ్రెండ్ అయితే నా వీడియో చూసి అయ్యే నీ వాయిస్ గట్టిగా నడతలేరా, కొంచెం గట్టిగా అడుగు, అన్నం తినేసి అరిచిన అని అంటాడు. సో ఇప్పటి నుంచి గట్టిగానే వస్తుంది వాయిస్. ఇప్పుడైతే ఆడతాము. ఒక్క 1 minute గాయస్, ఇక్కడ ఒకటి పెడదాం. ఎందుకంటే బై మిస్టేక్లో మనము ఎట్లా అని దీన్ని స్వయం తీసుకొని పడ్డా నెక్స్ట్ దీంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. టెక్నిక్ మాత్రం వస్తుంది. సో మనమైతే లాస్ట్ టైం మనకైతే డిజ్లాగ్ 18 వచ్చింది కదా. ఇప్పుడు చూస్తాం, చూడండి. 3 తయారైతాయా అయినా ఇవి అండ్ ఇవి కావాలి. చూడండి ఇదేంది, వద్దులే. ఓకే ప్లాన్స్ ఇదే ఓకే గాయ్స్. ఇప్పుడైతే 48 4 వస్తూనే ఉన్నాయి. సో బ్లాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓ షిట్, ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం. పొద్దున అయితే అయిపోయింది. మనమైతే ఇంకొక పని చెయ్యాలి. ఇది ఇక్కడ పెట్టుకోవాలి గాయస్. పెట్టుకొని మీరు కూడా అండర్ గ్రౌండ్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, ఏం లేదు. తవ్వండి, టార్చెస్ తీసుకోపోండి, లేకపోతే అవుతుంది ఇక. సో ఏంటి రా ఇది పడతలే. ఓకే, అక్కడ ఒకటి పడ్డది, ఇక్కడ ఒకటి. ఓకే, అండర్ గ్రౌండ్ని కూడా పూర్తిగా కవర్ చేసేసినాం మనం. మన ఇంట్లోకి ఎవ్వరు రాలేరు, మనం ఒక్కరమే. మన ఎంట్రీ ఉంటేనే వస్తారు వాళ్ళ మన ఇంట్లోకి, లేకపోతే రారు. హంట్ చేద్దామని నేనైతే వెళ్ళట్లేదు, జస్ట్ మైనింగ్ కోసం అయితే వెళ్తున్నా. మనమైతే మైన్ చేద్దాం. వావ్, అక్కడ కోల్ ఉంది. వావ్, కనబడంగానే కోల్ దొరికింది. అప్పుడే నేనైతే కుక్ చేసిన, మళ్ళీ కుక్ చేసిన. ఆ కుక్, అవును నేను ఫుడ్ కుక్ చేసా, అది అయిందో కాలేదో. వావ్ గ్రేట్, మనకి ఇంటెన్ కాలే, వీళ్ళు ఇంటెన్ కాలే. అయితే మొత్తం కోల్ ఇంకా ఎంత ఉందిరా కోల్. ఇక్కడ కోల్ కలెక్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్రిపేర్ అయ్యి రావాలి బ్రో. ఇక్కడైతే చాలా కోల్స్ అయితే ఉన్నాయి. వావ్, కోల్ అయితే మామూలుగా రాదు కదా, వేరే లెవెల్స్లో ఇక్కడ ఉన్నాయి కోళ్ళు. ఓకే బ్రో, చాలా కోల్స్ అయితే మనం అయితే చేసేసినాం. సో ఇక్కడికి వెళ్ళి మినీ 12 కోల్స్ అంట గాయస్. దీన్ని ఎండాకి ఇవ్వడం మర్చిపోయినా. వావ్, మన దగ్గర అయితే ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని ఎక్కడి నుంచి తీసామో అది మళ్ళీ ఆడిని పాతి పెట్టేద్దాం బ్రో. మైనింగ్ కోసం వస్తే ఒక్క గుహ కూడా కనబడట్లేదు. ఫస్ట్ మనం కోలింగ్కి ఇది పెట్టేద్దాం, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇవి పోతే ఎట్లా, దొరికిన ఛాన్స్. మళ్ళీ ఫుడ్ కూడా తినేసి రావాలా మనం. ఫుడ్ తినలే, ఈ మధ్యలో పార్ట్ చూసి చేస్తే కూడా ఇస్తలే. సో ఎక్కువ షార్ట్స్ కూడా వేస్తాను నేను. షార్ట్స్ మొత్తం చేసేసాయి. ఇక్కడ ఏమో. ఓ గాయస్, అమ్మయ్య, హే కోల్ దొరికింది. 44 కోల్ అయితే అయింది. వావ్, డర్ట్ ఉందని మన
వాట్? ఓహో, అది డర్ట్ కాదు. సో మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయింది. మన ఫుడ్ అయితే మొత్తం 7 అయితే ప్రిపేర్ అయింది. ఇంకా మటన్ అయితే కుక్ చేసినాం మనం. ఇంకా ఈ మటన్ ఇక్కడ పెట్టేద్దాం. సో కుక్ అయితే వేసేసినాం మొత్తానికి మటన్ని. ఇప్పుడైతే మనం అయితే మైనింగ్ చేయాలి. సో గాయస్, ఆ సౌండ్ అయితే మిస్టేక్లో వచ్చింది. డోంట్ థింక్ అబౌట్ ఆ సౌండ్. సో గాయస్, మైనింగ్ చేద్దామని వెళ్తున్నాను. కొంచెం వాల్యుబుల్ థింగ్ దొరికినా నేను మాత్రం తిరిగి వచ్చేస్తా. మళ్ళీ అవి ఇవి అంటే అన్నీ కుదరదు. హే గార్డెన్ ఏం పాడు చేస్తున్నా పిక్ వెళ్ళు. మన గార్డెన్ అయితే ఇట్లా వచ్చింది. నేనైతే ఆల్రెడీ షార్ట్స్లో చూపించిన మీకు. బాగుందిగా గార్డెన్. దీన్ని కొంచెం ఓకే అంటే గార్డెన్ అయితే తవ్వుతున్నాను అనమాట. ఓ షిట్, అమ్మాయ పూలకైతే ఏం కాలేదు గాయస్. చాలా భయపడ్డా పూలకి ఏమైనా అయ్యిందని. ఎందుకంటే అవి ముందే దొరకవు ఎక్కువ. అమ్మాయ నాడేసినాము. ఇప్పుడు మన గార్డెన్కి ఒక లుక్ వచ్చింది గాయస్. ఓకే, ఇకైతే వెళ్దాం మైనింగ్కి. ఇక్కడ ఏమి గుంతలు అవుతుంటే నేనైతే వెళ్ళిపోతా. అందులోకి డైరెక్ట్గా దొంకేస్తా. ఓ మైనింగ్ కోసం అయితే మనం చాలా దూరం అయితే వస్తున్నాం అనిపిస్తుంది. అక్కడ ఒక గుహ ఉంది. మనం టార్చెస్ తీసుకురావడం మర్చిపోయాం గాయ్స్. ఇంత దూరం వచ్చి టార్చ్ తీసుకురాకుండా చేస్తే ఇట్ హర్ట్స్. సో ఇక్కడైతే వావ్, ఇందులో ఏమైనా వాల్యుబుల్ గాయ్స్. మనకి ఐరన్ దొరికింది గాయ్స్. వావ్, కోల్. వావ్ గాయ్స్, ఇక్కడున్న లూట్ మొత్తం మన అండర్ గ్రౌండ్కి ఒక సపరేట్ బాక్స్ అయితే తయారు చేస్తా. మన అండర్ గ్రౌండ్కి పక్కా ఇక 4 రోజుల వరకు ఫుల్ మస్తా బ్రో. నేను మళ్ళీ వస్తా ఇక్కడికి. ఇంకా చాలా లూట్ కలెక్ట్ చేసేది. ఇక్కడ ఫాస్ట్గా లూట్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్. సో ఇవైతే దేనికి యూజో తెలీదు. సో మనకైతే ఐరన్ దొరికింది. వావ్, లూట్ మొత్తం తీసేసుకున్నాం. ఇదేంటో అర్థం కావట్లేదు. సో దీన్ని కూడా క్రాఫ్ట్ చేసేసుకున్నాం గాయస్. మనం ఆ గుహలోకి వచ్చింది ఏందో అని మనకైతే మస్తు లూట్ దొరికింది గాయస్. ఇంకా మైనింగ్ చేద్దామా గాయస్? కేవ్ ఉంది. మనం ఒకటే రోజులో ఇంత మైనింగ్ చేస్తాం. మైనింగ్ ఏం చేయలే, ఫ్రీగా వచ్చేసింది మనకి. వావ్, నాకైతే నచ్చింది. హనీ బీస్ అది ఏంటి? ఓ, చూసుకోకపోతే నేను కింద పడుతుండే నా పని అనుకుని మారి. ఫస్ట్ మన ఇల్లు ఎక్కడుంది కాదు, ఇల్లు మర్చిపోయినా. మన సోలుకారు కానీ ఈ లోకం. మనము ఇక్కడ నుంచి వచ్చినాం. ప్లీజ్ గాడ్, నాకు ఇంత లూట్ దొరికిన తర్వాత నా ఇల్లు నా నుంచి దూరం చేయకు ప్లీజ్. మనం జస్ట్ ఇంట్లోనే రీస్పాన్ అవుతాం. వావ్, మనకి ఫ్లవర్స్ దొరికినాయి. వీటినైతే
భద్రంగా. నో గైస్, మనం ఎంత వీలైతే అంత వీలుగా. మన ఇల్లు అయితే చాలా పెద్ద ఉంటుంది కదా, కనబడిపోతుంది, అంత దూరమే ఉండదు గైస్. నేను ఎక్కడికెక్కడికో వెళ్తున్నా గైస్, ఇల్లుని ఎత్తుక్కుంటా. అందుకే నా ఇల్లుకు ఒక ల్యాండ్ మార్క్ పెట్టాలి, లేకపోతే ఇంత మంచి లూట్ దొరికిన తర్వాత నా కొడుకైనా అంటే ఎవరైనా ఆగలేరు కదా గాయస్. నా ఇల్లుని ఇక్కడి నుంచే వచ్చిన గాయస్, నా ఇల్లు మిస్ అయిపోవడం. నేను స్ట్రేట్ వెళ్ళిపోతా గాయస్, పక్కా రివర్ వస్తుంది. ఇంకా రివర్ రావట్లేదు ఏంటి గజ్ 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 రివర్. నా ఇల్లు దొరికేసింది. ఓ మై గాడ్. మనమైతే వెళ్తున్నాం గాయస్, ఆ స్ట్రేట్ వెళ్ళాలని మనం అయితే దారి తప్పిపోయినాం అనుకున్నాం, కాకపోతే దారి ఎత్తుక్కున్నాం. నాకు అయినా భయం అవుతుంది గాయస్, అసలు మనం అనవసరంగా బయటికి వచ్చినాం. పక్కా ల్యాండ్ మార్క్ పెట్టుకుంటాను ఇంటికి. ఇంత లూట్ దొరికిన తర్వాత ఏంది గాయస్ అసలు, ఎంత లూట్ ఏంది. మనం రాంగ్ రూట్లో ఉండాలి, కొంచెం స్పీడ్ వెళ్దాం గాయస్. ఇంత లూట్ దొరికింది, అండర్ గ్రౌండ్లో పెట్టే ఐరన్ దొరికింది మనకి. ఐరన్ దొరికిన తర్వాత కూడా అసలు ఏడుంది గాయస్ మన ఇల్లు ఒక్కడ దొరికితే చూడండి గాయస్, మైన్క్రాఫ్ట్లో ఒక పెద్ద గుడి కట్టిస్తా పక్కా చెప్తున్నా. మైన్క్రాఫ్ట్లో స్టోన్స్తో ఒక గుడి కట్టిస్తా. ఇక్కడేదో లైట్లా ఉంది, ఏంటిది? లావా. మనమైతే తప్పిపోయినాం గాయస్. ఇంత లూట్ దొరికిన తర్వాత తప్పిపోతే లేకపోతే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామంటే నాకైతే మనసు అవ్వట్లేదు. ఇంత లూట్ దొరికిన తర్వాత చచ్చిపోదామంటారా? అదేంది, పక్కా అది మన ఇల్లు అయితే కాదు. కనీసం విలేజెస్ దొరికినా అయిపోతుండే, కనీసం విలేజెస్. విలేజర్స్ కూడా దొరుకుతలేరు. నైట్ పూట జాంబీస్ వస్తాయి కదా, మన దగ్గర ఐరన్ పికెట్స్. ఇంత లూట్ రే. అందుకే గాయస్ మర్చిపోయిన దారి అనవసరం. పొద్దున్న లేచి వెళ్ళిపోతే అయిపోతుండే, ఈ లూట్ ఆడనే పెట్టేసి చచ్చిపోయినా అయిపోదు. ఇక్కడ చచ్చిపోతే మనం మళ్ళా వెనకాలకే కదా స్పాన్ అయ్యేది. ఈ అడవిలో ఎక్కడ ఎత్తుకాలి, పైగా జాంబీస్ కూడా దొరికి వస్తలేరు టైంకి. ఎక్కడున్నది గాయ్స్ మన ఇల్లు? తప్పిపోయినాం.
షెట్ గాయ్స్, మనమైతే తప్పిపోయినాం. మనమైతే ఇంకా చావక తప్పదు. సో నేనైతే చేస్తున్నా. ఇక్కడ కూడా కోల్ ఉంది గైస్. చస్తలేనింది గాయస్, ఎందుకు చావట్లేదు నేను? నాకేం నీళ్ళలో బతికే పోరలేదు. ఓల్డ్ మైండ్ క్రాఫ్ట్ వస్తానే వస్తాం గాయస్, జాంబీస్ కూడా వస్తలే గాయస్. ఇలా ఓల్డ్ మైండ్ క్రాఫ్ట్లో అయితే జాంబీస్ వచ్చేటి, ఈడ జాంబీస్కి కూడా దిక్కు లేదు. లావాలు వెళ్ళి చచ్చిపోదాం గాయస్ పక్క. ఇక నాకు ఈ లూట్ ఏం వద్దు. ఏంది గాయస్, మళ్ళా కష్టపడి కట్టుకుని ఇల్లు మళ్ళీ అది ఇట్లా అప్పిపోతామా? మళ్ళీ విలేజెస్ కూడా పక్కన లేరు. లావా ఇప్పుడు లావా రూట్ మర్చిపోయినా. లావా దొరకని దుంకేస్తా, నాకేం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ ఏదో లావా అన్నట్టుంది. ఎందుకు మళ్ళీ ఇది మెరుస్తుంది కొంచెం? పక్కా అయింది లేదు ఉంది గాయస్. ఏం లేదా? లావా ఏడుంది? లావా ఏదో ఒక్క చోట లావా ఉంటుంది మనం చావడానికి. గైస్ ఇక్కడ లావా లేదేంది గైస్? మనం చచ్చిపోయినా అయిపోతుండే, లావా మాత్రం దొరుకుతలే. ఏం ప్లేస్ అది? దీన్ని కేవ్ అంటారా? ఎందుకంటే అసలు దీంట్లో లావానే లేదు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్.